నమస్కారం. మన తేజీజీ ఫుడ్స్‌కి స్వాగతం. ఇవాళ మీకు తినడానికి రుచిగా ఉండే ఒక బెస్ట్ ఐటెమ్ తీసుకొచ్చాం. అది కొత్తిమీర చట్నీ పొడి. ఇది మీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ని చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. దీన్ని మన తేజీజీ ఫుడ్స్‌లో ఏ విధంగా ప్రొసీజర్ చేస్తారో చూద్దాం. ముందుగా సువాసన గల కొత్తిమీరని ఎంచుకుని, దాన్ని శుభ్రంగా కట్ చేసుకుని, దాన్ని మట్టి లేకుండా కడిగి, శుభ్రంగా ఒక క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి. వాళ్ళు దుమ్ము, ధూళి వాటిపైకి ఎగరకుండా నెట్ క్లాత్‌ను దానిపై కవర్ చేసి ఉంచారు. నీరు ఉంటే పొడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్‌గా చెయ్యాలి. గ్యాస్ మీద పాన్ వేడి చేసి నాణ్యమైన దినుసులను స్వల్పంగా వేయించాలి. మరి చివరలో మన హీరో కొత్తిమీరని వేసి నెమ్మదిగా ఫ్రై చేయాలి. ఇది మొత్తం చల్లార్చిన తర్వాత మిక్సీ జార్‌లో ఉప్పు కలిపి పొడి రూపంలో గ్రైండ్ చేసుకోవాలి. మన ఫ్రెష్ కొత్తిమీర చట్నీ పొడి రెడీ. ఈ విధంగా చేసిన పొడి 2 నెలల పాటు మనకి ఫ్రెష్‌గా స్టోర్ అవుతుంది. మేము స్మాల్ ప్యాక్స్‌లో 250 గ్రామ్స్, 500 గ్రామ్స్ ప్యాకింగ్స్‌లో మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే దాని సువాసన ఎక్కువగా ఉంటది. అలా చిన్న పరిమాణాల్లో చేస్తే. ఆర్డర్ వచ్చాకనే ఫ్రెష్‌గా చేసి పంపిస్తాము. ఇది 100% ఇంటి క్వాలిటీతో ఉంటుంది. దోస, ఇడ్లీ అన్నిటికీ పర్ఫెక్ట్‌గా మ్యాచ్‌గా అవుతుంది. ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్యూర్ హెల్తీగా మా కొత్తిమీర చట్నీ పొడి కొత్త టేస్ట్‌ని మీకు అందిస్తుంది. చట్నీ చేసి పెట్టుకోవడానికి టైం లేనప్పుడు మా కొత్తిమీర చట్నీ పొడి మీ బిజీ మార్నింగ్‌ని చాలా ఈజీ చేస్తుంది. మా చట్నీ పొడికి తగినంత నీరుని కలిపి కావలసిన కన్సిస్టెన్సీలో మీరు పెట్టుకుంటే చట్నీ రెడీ అవుతుంది. ఇంట్లో దోసలు, ఇడ్లీ వేసుకున్నప్పుడు చాలా త్వరగా చట్నీ రెడీ అయిపోతుంది. మన తేజీజీ ఫుడ్స్‌లో 4 రకాల చట్నీ పొడులు ఉన్నాయి. అందులో ఒకటి గుల్ల శనగపప్పు చట్నీ పొడి, వేరుశనగ గుళ్ళ చట్నీ పొడి, పుదీనా చట్నీ పొడి, కొత్తిమీర చట్నీ పొడి. ఇందులో మనం కొత్తిమీర చట్నీ పొడి ప్రాసెస్‌ని ఇప్పుడు మనం చూసాము. ఇది గనక మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే మన తేజీజీ ఫుడ్స్ వెబ్‌సైట్ ద్వారా గానీ, వాట్సాప్ నంబర్ల ద్వారా గానీ ఆర్డర్ పెట్టుకుంటే ఆల్ ఓవర్ కంట్రీ మేము డెలివరీ చేస్తాం.